నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికాతో భారత్ కుదుర్చుకున్నటువంటి ట్రేడ్ డీల్పై పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి తీరు గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరొక్కసారి ఎక్స్ వేదికగా కూడా ఆయన సూటిగా కేంద్ర ప్రభుత్వానికి 5 ప్రశ్నలు విసరడం జరిగింది. మరి ఆ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పాలన్నట్టుగా ఆయన గట్టిగా వాదిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఈ రాహుల్ గాంధీ ఎపిసోడ్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎందుకు అనంటే ఇప్పటికే ఆయన సస్పెండ్ చేయాలి అన్నట్టుగా పలువురు బీజేపీ ఎంపీలు కూడా ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. అమెరికా భారత్ ట్రేడ్ డీల్పై వస్తున్నటువంటి వాదనలు ప్రతివాదనలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంటు ముందు మాట్లాడినటువంటి మాటలు చూసాం. తాజాగా ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. 5 ప్రశ్నలు నేరుగా ప్రభుత్వానికి సంధించారు. నాకు సమాధానం చెప్పి తీరండి అని. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకొకటి, ఆయన్ని సస్పెండ్ చేయాలి అన్నట్టుగా కూడా బీజేపీ ఎంపీలు మాట్లాడుతుంటే తీరు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఈ అంశానికి చెక్ పడదా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఎలా చూడొచ్చు అసలు దీన్ని మనం? ఆదిత్య, ఇది మామూలు విషయం కాదు. ఇది మొత్తం 145 కోట్ల భారతీయులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది కేవలం రాహుల్ గాంధీకో లేదా నరేంద్ర మోడీకో అమిత్ షాకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఏది భారత్ అమెరికాతో పెట్టుకున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అగ్రిమెంట్ డీల్ ఏదైతే ఉందో అది. కానీ సరే, ఆర్మీ చీఫ్ రాసినటువంటి పుస్తకంలో కొన్ని విషయాలు బయటపడడం అనేటటువంటిది కానీ, ముఖ్యంగా ఈ అమెరికాతో మన భారత్ చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది మన భారత ప్రయోజనాలని పణంగా పెట్టి చేసినటువంటి ఒప్పందం. ఎందుకు చేశారు ఏమిటి అంటే దానికి రాహుల్ గాంధీ రకరకాల కారణాలు చెప్తున్నాడు. ఒకటి, మెయిన్గా ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి అదానీ కేసు అక్కడ నడుస్తుందని చెప్పేసి, అందుకని ఇంత మెతక వైఖరి అవలంబించాల్సినటువంటి అగత్యం మోడీకి వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ వాదన. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ 5 ప్రశ్నలు ఉన్నాయి, ఎక్స్లో ఆయన అడిగినవి ఉన్నాయి కదా. సో ఆయన చెప్పండి, తర్వాత చెప్దురు కానీ. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఏంటంటే క్లియర్గా పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నాడు, అలాగే బయట కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఎక్స్ వేదికగా ఆయన 5 విషయాల్ని ప్రస్తావించాడు. ఇప్పుడు మనకి క్లియర్గా ఈయన అడుగుతున్నటువంటి మాటలకి సమాధానం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మామూలు వ్యక్తి ఏం కాదు. లోక్సభలో ప్రతిపక్ష పార్టీలకు నాయకుడు ఆయన, లోక్సభ లీడర్, అపోజిషన్ లీడర్. కాబట్టి అపోజిషన్ లీడర్ అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంది. ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఆయన్ని ఏదో ఒక రకంగా అడ్డదారిలో ఆయన్ని చుట్టుముట్టి ఆయన్ని నోరు మూయించేటటువంటి పని చేయాలని అనుకోవడం తప్పు. ఏ దేశము ప్రజాస్వామ్య దేశం ఏది కూడా క్షమించదు, కోర్టులు అసలే క్షమించవు. అంతకుముందు కూడా ఈ విధంగా అతన్ని లోక్సభ నుంచి సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసి మళ్ళీ అతన్ని లోక్సభలో అతని సభ్యత్వాన్ని పునరుద్ధరించినటువంటి ఘటన కూడా మనకి ఎన్నికల ముందు చూసాం, సార్వత్రిక ఎన్నికల ముందు. కాబట్టి మళ్ళీ అలాంటి తెలివి తక్కువ పని ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఏంటి, రాహుల్ గాంధీ అడుగుతున్నాడు మన రైతులకి నష్టం, జన్యుపరమైనటువంటి మార్పిడితో చేసేటటువంటి పంట, ఆ పొడి, జొన్న పొడి పాడి పశువులకు వాటికి వీటికి పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్టు. అలాగే మన రైతులు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తులు వాటి విలువ ప్రపంచ మార్కెట్లో పడిపోతుంది ఈ ఒప్పందం వల్ల. ఇట్లాగా కొన్ని ప్రశ్నలు ఆయన వేశాడనమాట. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అయ్యా ఇది కాదు, అలా కాదు అని. నిన్న మరి ఈయన పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనం చాలా స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి పొజిషన్లో ఉండి మాత్రమే ఈ ఒప్పందాన్ని పెట్టుకున్నామని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మాటల గారడీ వద్దు, మనకి ప్రసంగాలతో ఆర్భాటాలు వద్దు, నిజాలు వాస్తవాలు చాలా, అంటే పర్టికులర్గా డేటాతో సహా. ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, కేవలం రాహుల్ గాంధీయే కాదు, రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ కూడా ఆందోళనకు దిగుతున్నారు. మా ప్రయోజనాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి, మా ఉత్పత్తులు దెబ్బతింటాయి, మాకు మార్కెట్ ఉండదు, ఇక్కడ ఉండదు, అమెరికాలో ఉండదు, ఎక్కడ ఉండదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తారు. సో ఈ వీళ్ళు ఎక్కడెక్కడ ఏ అంశాల మీద అయితే ఆందోళన చెందుతున్నారో ఆ అంశాల మీద స్పష్టీకరణ ఇవ్వాలి. అయ్యా ఇది కాదు,
మేము అట్లా జన్యు మార్పిడితో వచ్చేటటువంటిది ఏమీ ఇక్కడ తీసుకురావట్లేదు. అలాగే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినవు. మీరు ఏ ఏ ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నారో ఆయా ఉత్పత్తుల గురించి వీళ్ళు పర్టికులర్గా పేర్కొని దీనికి సంబంధించి ఒప్పందంలో ఇలా ఉంది అని చెప్పాలి. ప్రతి సెక్షన్ కూడా ఉదహరించి చూపించాలి. అది దేశానికి అర్థమవుతుంది, రాజకీయ పక్షాలకు అర్థమవుతుంది, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకి అర్థమవుతుంది. సో ఇది చేయకుండా నిష్కాంత్ దుబే బీజేపీ ఎంపీ ఒక నోటీస్ ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీని రాజకీయంగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎన్నికల్లో ఎదుర్కొన్నట్టే రాజకీయంగా కూడా ఎదుర్కోవాలి. రాజకీయంగా ఎదుర్కోవాలంటే వాళ్ళ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ నిష్కాంత్ దుబే నోటీస్ ఏమి ఇచ్చాడు? రాహుల్ గాంధీని సభ సభ్యత్వాన్ని రద్దు చేసేయండి. అసలు రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేయమని చెప్పి ఆయన నోటీసులు పెట్టి, సరే ఇప్పుడు ఆ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ నోటీసు వ్యవహారంలో మేము ఇంకా ప్రస్తుతం దాన్ని డ్రాప్ చేశాము, దాన్ని ఇంకా మేము ఏమీ నిర్ణయం తీసుకోలేదని ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇది ఒక అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీ ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడి మీద ఈ విధమైనటువంటి నోటీస్ ఇవ్వడం అంటే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేయడమే కదా, ప్రతిపక్షాన్ని ప్రశ్నించకుండా చేయడమే కదా. అంటే రాహుల్ గాంధీని తీసుకువెళ్ళి నిజంగా మీరు ఆయన సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసి, లేదా ఆయన మీద ఏదో ఆర్మీ చీఫ్ బుక్ విషయంలో కూడా ఆయన మీద ఏదో కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ లీక్ అయినటువంటి అన్పబ్లిష్డ్ బుక్ కంటెంట్ నీ చేతికి ఎలా వచ్చింది, అసలు బుక్ ఎలా వచ్చిందని చెప్పి మార్కెట్లో ఉంది కాబట్టి నా దగ్గర ఆయన వచ్చిందని దాని మీద కూడా కేసు పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఈ అంశం పైన చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కూడా వస్తుంది. జరుగుతుందా సార్ మరి అదే ప్రయత్నాలు అలా చేస్తున్నారు. కానీ అది తెలివైన వాళ్ళు చేసే ప్రయత్నం కాదు. రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసినా, లేదా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినా, లేదా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసినా ఇది ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి అవకాశానికి దారితీస్తుంది అన్నమాట. అలాంటి పనులు వాళ్ళు చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే అనాలోచితమైన చర్యగా నిరూపితమై వాళ్ళు ఎన్నికల్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకని అధికార పక్షం వాళ్ళు అలాగ దుందుడుకు చర్యలు అలా తీసుకుంటారని నేను అనుకోవటం లేదు. కానీ అలా తీసుకుంటే మాత్రం ఇట్ విల్ బికమ్ ఏ సూసైడల్ యాక్ట్, ఆత్మహత్యా సదృశ్యమైన చర్య అవుతుందన్నమాట రాహుల్ గాంధీ మీద. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అలా చేయకూడదు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనకు ఒక హుందా, ఆయనకు ఒక హోదా, ఆయనకు ఒక గౌరవం, ఆయనకు ఒక ప్రతిష్ట ఉంటుంది. దానికి తగినట్టుగానే ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి రోల్కి అనుగుణంగా ఆయన ప్రవర్తించకపోతే ఆయన ప్రవర్తన కరెక్ట్ కాదు అని చెప్పి మీరు నిందించండి. మీరు తిట్టుకుంటున్నారు ఎలాగో పార్లమెంట్లో వాళ్ళంతమంది బలం ఉన్నారు కదా. ఆయన ఒక మాట మాట్లాడితే 10 మంది ఉన్నారు మీరు విరుచుకుపడడానికి. సో ఎలాగో ఒకళ్ళు ఎలాగో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఇదంతా కూడా పార్లమెంట్ లాగా లేదు, అదొక రణరంగం లాగా ఉంది. మనం అంతా తమాషా చూస్తూనే ఉన్నాం. సో రాహుల్ గాంధీని ఒక్కడిని నోరు మూయించేసినందువల్ల మిగతా వాళ్ళందరూ నోరు మూసేస్తారా? 145 కోట్ల మంది నోరు మూసేస్తారా? ప్రతిపక్ష పార్టీలని నోరు మూసేస్తాయా? ఇక ఏముండదా? ఇక మీరు ఏం చేసినా చలామణి అవుతుందా? అందుకనే ఆచితూచి అడుగు వేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీని అడ్డుకోవడం అనేది వీళ్ళ వల్ల అవ్వట్లేదు. ఆయన రెచ్చిపోతున్నాడు. ఏం చేయాలరా బాబు, ఎంతమంది బలం ఉన్నా సరే ఆపలేకపోతున్నాం ఈ కుర్రోని అని చెప్పి ఇక ఎలాగోలాగా సభ నుంచి పంపించేస్తే ఒక గొడవ వదిలిపోతుందని చెప్పి వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని నేను అంటాను, ఎవరైనా అంటారు, రేపు కోర్టు కూడా అంటుంది. కానీ వాళ్ళకి బలం ఉంది కదా, రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. చూసారు కదా, అంటే పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. తాజాగా ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. మరి ఈ ఎక్స్ వేదికకి సమాధానంగా అటు నుంచి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. అండ్ ఆయన సభ్యత్వం రద్దు అవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.